సౌండ్ అయితే అసలు ఉండదు. సో మనం హారన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు BYD ఎలక్ట్రిక్ కార్. ఇది సో ఈ ఎలక్ట్రిక్ కార్ అనేది ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తాను లుక్ గిన చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇందులో ఉన్న లెవెల్స్ అనేది ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్ లెవెల్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కార్ గురించి మొత్తం మీకైతే ఒకసారి చూపిస్తాను. సో దాని తర్వాతకి డ్రైవింగ్ చేసి చూస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ఇప్పుడు మీరు కార్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అవుట్లుక్ ఎట్లా ఉంది. జబర్దస్త్ ఉంది, ఖతర్నాక్ ఉంది కారు. చాలా అడ్వాన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి ఇందులో. కలర్ కింద చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసింది ఇదైతే ఛార్జింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిక్. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లైట్ వస్తుంది. తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఛార్జ్ పాయింట్ ఉందో అందులో ఛార్జ్ చేయాలి. సో ఇక్కడ చిన్న స్కానర్ ఉంది చూడండి, దీని స్కానర్ అన్నట్టు. సో ఇక్కడ పెడితే ఈ గంట తీసుకెళ్ళి అందులో పెట్టిన తర్వాతకి ఈ స్కానర్ అనేది ఇక్కడ స్కాన్ చేసినట్టయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు సౌండ్ గిన వస్తుంది చూడండి, స్కానర్ ఉంది, చిన్న స్కానర్ గమనించండి. సో ఈ స్కానర్తో ఛార్జ్ అవుతుంది. ఓకే, ఛార్జింగ్ పెట్టే పాయింట్ మనకు క్యాప్ అనేది ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంది. సో ఇక్కడ సైడ్ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ ఉంది. సో మనం ఇలా క్యాప్ ఓపెన్ చేసి నొక్కినట్టయితే క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అనేది స్లో ఛార్జింగ్ ఉంటుంది. ఇదేం పవర్ ఛార్జర్, టర్బో ఛార్జర్. చాలా తొందరగా స్పీడ్గా ఎక్కుతుంది అన్నట్టు. ఇది నార్మల్ అన్నట్టు. మామూలుగా మనకు ఛార్జ్ అనేది ఫుల్ కానికి ఒక 8 అవర్స్ అయితే పడుతుంది. అదే టర్బో ఛార్జర్ అయితే ఒక 2 అవర్స్ 3 అవర్స్ లోపే అయిపోతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్స్ అయితే మనకైతే ఈ కార్ రేంజ్ వస్తుంది అన్నట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ లోన ఇంటీరియర్ లుక్ చూడండి. ఇది మాత్రం మనకు ఆటోమేటిక్, ఫుల్ లోడెడ్ ఆటోమేటిక్ వెహికల్. సో చూస్తానికి చాలా బాగుంది ఇంటీరియర్ లుక్ మాత్రం. సో ఇక్కడ మీకు క్లియర్గా గమనించండి, ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ రెండే ఉన్నాయి. సో ఇక్కడ మనకు డోర్ అన్లాక్ చేస్తారు. లోపల కూర్చొని డోర్ తీయాలంటే ఇలా తీయాలి. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇక్కడ నార్మల్ ఫీచర్సే మనకు విండో ఆపరేటింగ్ సిస్టమ్స్, మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ సెట్టింగ్స్, లాక్ అన్లాక్. సో ఇక్కడైతే ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఇది ట్రంక్ ఓపెన్ చేస్తానికి యూజ్ చేయొచ్చు. సో మామూలుగా బటన్ కింద ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మొత్తం సీట్స్ అనేది ఫుల్ ప్యూర్ లెదర్ అండ్ వెంటిలేటర్ సీట్స్. వెంటిలేటర్ అంటే మనకు ఏసీ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ప్యాసింజర్ సీటు, డ్రైవర్ సీటు అండ్ బ్యాక్ సైడ్ సీట్లు కింద మొత్తం వెంటిలేటర్ సీట్లు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు లోపల నుంచి మనం ఇక్కడ సన్ ప్రూఫ్ అయితే చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ఆపరేటింగ్ బటన్స్ ఉంటాయి. మొత్తం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా పెద్దగా ఉంది సన్ ప్రూఫ్ అనేది. సో ఈ విధంగా మనకు అన్ని కార్స్కి ఉండే విధంగానే మనకు టాప్లో ఉంది. చూడండి మనకు డిస్ప్లే మాత్రం ఇక్కడ మనకు రొటేట్ అవుతుంది. మనకు ఇట్లా అడ్డం పెట్టుకోవచ్చు, ఇట్లా నిలువు పెట్టుకోవచ్చు. ఇది మాత్రం మంచి ఫీచర్ ఇది. అండ్ ఇక్కడ మన కారుకు సంబంధించిన సిస్టమ్ అన్నట్టు సెట్టింగ్స్, సో సెన్సర్స్ కానీ కెమెరా కానీ ఇక్కడ అన్నీ మొత్తం పూర్తిగా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకు సో ఫ్రెండ్స్, మనకు ఇది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక ఫీచర్ అయితే ఇచ్చారు, అడ్వాన్స్ లెవెల్ ఫీచర్. సో మనకు సడన్గా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం బ్రేక్ కొట్టకుండా అదే ఆటోమేటిక్గా సెన్సర్స్తోని సడన్ బ్రేక్ అయితే కొట్టుకుంటుంది. సో ఆ విధంగా అయితే మనం ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో సిటీలో ఇదైతే ఆన్ చేసుకోవడం చాలా డేంజర్ ఇది. ఎందుకంటే సడన్గా ఏదో వచ్చినా గినా మనకు బ్రేక్ పడడం వల్ల వెనక నుంచి వచ్చే వెహికల్స్ స్పీడ్గా ఉంటే మన కార్ని గుద్దే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో ఇక్కడ రైట్ సైడ్ మాత్రం
మనకు రేడియో ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో క్రూజ్ కంట్రోల్ నార్మలే. ఇక్కడైతే మనకు కిలోమీటర్ ఎంత రేంజ్ వస్తుంది, ఇంకా మనకు ఇక్కడ 247 అయితే చూపిస్తుంది రేంజ్. 51% ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి గేర్ ప్యాటర్న్స్. సో మామూలుగా ఇది ఇక్కడ మనకు డిస్ప్లేలో తెలుస్తుంది. సో ఇక్కడ పార్కింగ్లో ఉంది. సో కింద అంటే డ్రైవింగ్. సో ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ రివర్స్, ఆర్ అంటే రివర్స్. చూడండి ఆర్ పెట్టంగానే ఇక్కడ మనకు రివర్స్ కెమెరా ఆన్ అయింది. 360 డిగ్రీ కెమెరా అన్నట్టు. ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ మొత్తం 360 డిగ్రీ కవర్ అవుతుంది. మనకు 4 కెమెరాస్, మొత్తం 4 కెమెరాస్ అయితే మనకి ఉన్నాయి. అండ్ ఇక్కడ గేర్ ప్యాటర్న్ దగ్గర మనకు అజర్ లైటు, వెహికల్ స్టార్ట్ అండ్ స్టాప్, ఏసీ ఆపరేటింగ్ బటన్స్, ఇలా మనకు ఇక్కడైతే మనకు ఆపరేటింగ్ అయితే మనకి ఇక్కడ గేర్ లివర్ దగ్గర నుంచి అయితే మనం అన్ని చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. లోపల ఇంటీరియర్ లుక్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి బ్యాక్ సైడ్ కింద చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ చూడండి చాలా స్పేస్ అయితే చాలా ఉంది. లెగ్ స్పేస్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా స్పేస్ అయితే ఉంది. సో ఎక్కడికైనా బ్యాక్ సైడ్ కింద వెంటిలేటర్ సీటు, 2 సీట్స్ వెంటిలేటర్ సీటు చాలా బాగుంది. సో చూడండి 2 లెవెల్గా మనకైతే ఈ సన్ ప్రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా పెద్దగా ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి సీట్లో కూర్చొని మనం నించోవచ్చు, డైరెక్ట్గా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడైతే చార్జ్ పెట్టుకోవడానికి 2 పోర్ట్స్ ఇచ్చారు. సో ఇదే ఏసీ యొక్క డైరెక్షన్ అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సౌండ్ సిస్టమ్ మీద చాలా జబర్దస్త్ ఉంటుంది. BTS సౌండ్ ఎట్లా వస్తుందో సో ఆ విధంగా వస్తుంది. చాలా బాగుంది ఇంటీరియర్ లుక్ మాత్రం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఏ ఆటోమేటిక్ కార్ అయినా ఖచ్చితంగా బ్రేక్ మీద కాల్ పెడితేనే స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ మీద కాల్ పెట్టిన తర్వాతకి ఇక్కడ బటన్ అనేది గేర్ లివర్ పక్కకే ఉంది. సో ఇక్కడ మనం జస్ట్ ఇట్లా బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఈ వెహికల్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనం గుర్తించలేము, ఎందుకంటే అసలు బిల్కుల్ కొంచెం సౌండ్ కూడా రాదు మనకు. సో మనకు స్టార్ట్ అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సింపుల్గా ఇట్లా లైట్స్ అయితే మనకు బ్లింక్ అవుతాయి. సో ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాతకి మనం యథావిధిగా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, ఖచ్చితంగా మనం కూర్చున్న వెంటనే సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ మిర్రర్స్ అయితే మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ గేర్ లివర్ ఉంది కదా, కొంచెం దగ్గర కృష్ణ, గేర్ లివర్ ఉంది కదా, జస్ట్ ఇది పట్టేసుకొని కిందికి అనేస్తే డ్రైవింగ్ మోడ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డి అని కనిపిస్తుంది. డి అని కనిపించిన వెంటనే ఇలా బ్రేక్ మీద కాల్ తీస్తే ముందుకైతే మూవ్ అవుతుంది. సో బ్రేక్ అయితే దీనికి చాలా పవర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా కండిషన్ ఉంటుంది. సో ఇలా మనం రోడ్డుకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇలా రైట్ సైడ్ మిర్రర్ అయితే చూడాలి. రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మనం అయితే రోడ్డు మీదకి అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఓకే, గమనించండి ఇక్కడ డిస్ప్లేలో మనకు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఒక సౌండ్ వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ సింపుల్గానే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనమైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఏ కార్ డ్రైవ్ చేసినా పర్లేదు, ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ ఇలా లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అయితే ఖచ్చితంగా చూడాలి. సో ఇలా మనం మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో మనకు సైడ్ల నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది గమనించుకుంటూ డ్రైవింగ్ చేయాలి. ఆటోమేటిక్ కార్ అయినా, మాన్యువల్ కార్ అయినా, ఏ కార్ అయినా ప్రతి ఒక్కరు ఇక్కడ మనం సిటీలో డ్రైవింగ్ చేసినా, హైవేలో డ్రైవింగ్ చేసినా ఎల్లప్పుడూ మనం ఇలా సైడ్ మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి. సో మనం ఇలా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మన డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి జంక్షన్స్, చిన్న చిన్న టౌన్స్ వచ్చిన దగ్గర ఇలాంటి రోడ్ కటింగ్స్ వస్తాయి. సో అక్కడ మనం అయితే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. మనం డీజిల్, పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ ఎలా నడుపుతామో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కింద సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎలాంటి తేడా అయితే ఉండదు. సో ఇక్కడ మనం అయితే ఒక 100 స్పీడ్లో వెళ్తున్నాము. చాలా బాగుంది కంట్రోలింగ్. బ్రేక్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇట్లా టచ్ చేస్తామంటే మనకు ఎక్దమ్ సడన్ బ్రేక్ పడిపోతుంది. సో బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్ కండిషన్లో ఉందని చెప్పుకోవాలి ఎలక్ట్రిక్ వెహికల్కి. సో ఎందుకంటే ఆటోమేటిక్ కార్ మొత్తం కంట్రోలింగ్ అంతా బ్రేక్ మీదే ఉంటుంది కనుక బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్. సో బ్రేక్ వేసే టైంలో
చాలా నిదానంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకేసారి గట్టిగా కొట్టొద్దు. బ్రేక్ అనేది సడన్ బ్రేక్ అయితే పడుతుంది. సో ఎల్లప్పుడూ ఇలా నిదానంగా మనం చూసుకుంటూ బ్రేక్ అయితే కొట్టాల్సి ఉంటుంది. అండ్ మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సిటీలో కానీ హైవేలో కానీ ఎక్కడైనా ఖచ్చితంగా హారన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎదుర ఉన్న వాళ్ళకి మన వెహికల్ వెనకంగా వస్తుందని అసలు దగ్గరకు వచ్చిన దాకా వాళ్ళకైతే తెలియదు. మిర్రర్లో చూస్తేనే అర్థమవుతుంది. ఒక కారు పక్క నుంచి లేదా కొంచెం మన ముందు ఒక కారు ఉందంటే ఖచ్చితంగా ఈ హారన్ అయితే కొట్టాలి ఒకసారి. ఎందుకంటే మన ముందు ఉన్న వాళ్ళకైతే మనకు సౌండ్ అసలు వినిపించదు. ఎలక్ట్రిక్ వెహికల్ కదా ఇది, అసలు ఇంజన్ సౌండే ఉండదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఒకసారి అయితే హారన్ కొట్టడం అనేది చాలా సేఫ్టీ. ఎందుకంటే వారికి అసలే వినిపించదు సౌండ్ అనేది. అసలు మోటార్ తిరుగుతుంది కానీ అసలు సౌండే రాదు. సో ఈ డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ అయితే కొంచెం సౌండ్ వస్తుంది, కానీ ఇది అలా కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ముందు ఏదైనా కారు ఉందంటే లేదా ఆ కార్ పక్క నుంచి మనం ఓవర్టేక్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా హెడ్లైట్ బ్లింక్ చేయడం, ఒకసారి హెడ్లైట్ అనేది బ్లింక్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఇలా హారన్ అయితే యూజ్ చేయాలి. సో హారన్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొంచెం స్పీడ్ పెంచాను. సో మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది మూమెంట్, కంట్రోలింగ్, సస్పెన్షన్ ఎలా ఉంది అనేది నేను చెక్ చేస్తానికి నేను కొంచెం అయితే స్పీడ్గా వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ సైడ్ మిర్రర్స్ని చూస్తుండాలి, సిగ్నల్స్ ఇండికేటర్స్ వాడుతుండాలి. మనం ఇలా హారన్ కొట్టుకుంటూ మన ముందున్న కార్ని అయితే మనం ఓవర్టేకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డ్రైవింగ్లో ఖచ్చితంగా అన్నీ చూసుకోవాలి, తొందరపడొద్దు. నిదానంగా మనం అన్ని మిర్రర్లు గమనిస్తూ మన ఎదుర ఉన్న వెహికల్కి సిగ్నల్స్ ఇస్తూ మనం హారన్ కొడుతూ మనం అయితే ఆ వెహికల్ని అయితే ఓవర్టేకింగ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఒక 120-125 స్పీడ్ అయితే వెళ్తున్నాను. సో చాలా బాగుంది వెహికల్ అయితే, కంట్రోలింగ్ అయితే జబర్దస్త్ ఉంది, చాలా స్మూత్ ఉంది. ఎలాంటి చిన్న సౌండ్ కింద మనకైతే ఇక్కడైతే తెలుస్తలేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. పికప్ కింద చాలా హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు వితిన్ సెకండ్స్లోనే మనకు 100 స్పీడ్ అనేది అందుకుంటుంది మన వెహికల్ అనేది. చూడండి, నేను ఇంతకుముందుకు స్లో చేశాను, ఇక్కడ మనం ఈజీగా ఒక 100 స్పీడ్ అయితే వెళ్తున్నాము. మనకు ఎదర ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాతకి అవుటర్ రింగ్ రోడ్ అయితే వస్తుంది. సో మనం అవుటర్ రింగ్ రోడ్లోకిన మనం చాలా స్పీడ్గా 120 స్పీడ్ లిమిట్ అయితే ఉంది అవుటర్ రింగ్ రోడ్లో. సో మనం అక్కడ డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ దాని తర్వాతకి మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పవర్ సేవింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో మనం ఆ విధంగా ఆ టిప్స్ పాటించినట్టయితే మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మనకు ఉందనుకోండి, మనకు డీజిల్, పెట్రోల్ మనం ఎలా సేవ్ చేస్తామో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పవర్ని మనం సేవ్ చేయొచ్చు. దాని గురించి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో స్పీడోమీటర్ని గమనించండి. నేనైతే ఇక్కడ స్పీడ్ అయితే పెంచుతున్నాను. మనం ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్లో డ్రైవింగ్ అయితే చేస్తున్నాము ఫస్ట్ లైన్లో పెట్టుకొని. సో మన స్పీడ్ అనేది 120 స్పీడ్ లిమిట్ అన్నట్టు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ మనం అంతకంటే స్పీడ్ అయితే మనం అయితే డ్రైవ్ చేయలేము. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్టయితే మనకు ఖచ్చితంగా ఫైన్ వస్తుంది. సో మనకు జస్ట్ మనం ఎట్లా పికప్ ఉంది అనేది దాని గురించి నేను అయితే మీకు చూపిస్తున్నాను, గమనించండి. అండ్ ఫ్రెండ్స్, మనం సిటీలో డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా సిగ్నల్స్ దగ్గర ఆగిన వెంటనే ఖచ్చితంగా మనం న్యూట్రల్లో పెట్టుకోవాలి. సో మనకు డ్రైవింగ్ మోడ్లో ఉన్నంతసేపు మనకు పవర్ అయితే ఖర్చు అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం న్యూట్రల్లో పెట్టుకుంటామో అప్పుడైతే మనకు పవర్ అయితే సేవ్ అవుతుంది. ఎల్లప్పుడు మనం ఏ సిగ్నల్ దగ్గర అయినా సరే ఖచ్చితంగా న్యూట్రల్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడైతే మూవ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనం మళ్ళీ డ్రైవింగ్ మోడ్లో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తుండాలి. యాక్సిలేటర్ కింద చాలా స్మూత్గా ఇస్తుండాలి. అండ్ మనం రఫ్గా ర్యాష్గా నడపొద్దు. అంటే మనం యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ ఒకేసారి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాం కదా. సో ఆ విధంగా చేయడం వల్ల గిన పవర్ అయితే ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. అండ్ మనం పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్స్ని స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా. సపోజ్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్ అనేది ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేసినట్టయితే మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేమ్ అంతే. మనం ఎంత స్పీడ్ వెళ్ళే కొద్దీ పవర్ అయితే అంత ఎక్కువగా ఖర్చు అవుతుంది. సో మనం ఎల్లప్పుడూ మనం స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకైతే 100% మైలేజ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది.
సో ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి. మనకైతే పవర్ అయితే ఎక్కువగా సేవ్ అవుతుంది. ఎక్కువ కిలోమీటర్ అయితే మనం అయితే డ్రైవ్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా వెహికల్స్కి ఈ వెహికల్స్కి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో జస్ట్ మనకి ఇది సౌండ్ అయితే ఉండదు, నో పొల్యూషన్. మనకు మొత్తం ఎలక్ట్రిక్తో నడుస్తుంది కాబట్టి మోటార్ సహాయంతోనైతే మనకైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఏ వెహికల్ అయినా మనకైతే నడుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.